విద్యార్థులు ఎప్పుడు తమ గమ్యాన్ని చేరుకోవడానికి నిరంతరం శ్రమించాలని, లక్ష్య సాధనలో అలుపెరగకుండా గెలుపు కొరకు పోరాడాలని స్థానిక శాసనసభ్యులు డాక్టర్ ఎం సంజయ్ కుమార్ అన్నారు. 10వ తరగతి విద్యార్థులకు ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యక్తిత్వ వికాస కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ, జీవితంలో ఎవరు కూడా నిరాశ చెందకూడదని, ఓటమిని నేర్పిన పాఠాలతో మరోసారి ప్రయత్నించి సులువుగా గెలుపొందవచ్చని అన్నారు. గత ఎన్నికల్లో తాను ఓడిపోయినా నిరాశ చెందక గట్టి కృషితో అంతకంటే ఎక్కువ పట్టుదలతో పనిచేయడం వల్లనే రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో ఈసారి జరిగిన ఎన్నికల్లో గెలుపొందగలిగానని, అలాగే మనిషి తన మానసిక శక్తిని తెలుసుకుని తన మెదడులోని పూర్తి స్థాయిలో కొంతమేర వినియోగించుకున్నా ఇప్పుడు మీరున్న స్థాయి కంటే ఎక్కువ స్థాయికి ఎదుగుతారని విద్యార్థులకు ఆయన సూచించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సూచనల మేరకు శ్రద్ధతో చదువుకొని 10వ తరగతి పరీక్షల్లో అనుకున్న వాటికంటే మార్కులు ఎక్కువ సాధించి జిల్లాకు, రాష్ట్రానికి గర్వకారణం కావాలని అన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులను ట్రాస్మా సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ మానసిక నిపుణులు సత్య నాగేష్ ను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ట్రస్మా శాఖ బాధ్యులు మాట్లాడుతూ, ఒక విద్యావేత్త, ప్రముఖ నేత్ర వైద్యుడైన స్థానిక శాసనసభ్యులు సంజయ్ కుమార్ ఆదర్శంగా తీసుకుని పట్టుదలతో చదివి మళ్లీ జగిత్యాల పట్టణంలో జిల్లాలో మొదటి స్థానంలో నిలపడానికి కృషి చేయాలని విద్యార్థులకు వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ట్రస్మా శాఖ అధ్యక్షులు సిహెచ్వి ప్రభాకర్ రావు, జిల్లా ట్రస్మా అధ్యక్షులు భోగ రవిప్రసాద్, రాష్ట్ర ప్రతినిధి సిరిపురం సత్యనారాయణ, స్థానిక పాఠశాల కరెస్పాండెంట్లు దాసరి శ్రీనివాస్, బోయినపల్లి జగన్మోహన్ రావు, వనమాల గంగాధర్, జగన్మోహన్ రెడ్డి, పోలుసాని సత్యనారాయణ, ఖైది సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. Thank you very much, sir, for being us with. Actually, we are supposed to start by 9:30. The delay caused. అనేది సహజము. మన పర్ఫార్మెన్స్ అంటే మన కెరీర్కు ఈ 10వ తరగతి కాదు, ప్రతి తరగతి మనకి ఇంపార్టెంటే. ఈ ప్రతి తరగతిలో మనం ఇది ఒక ఫౌండేషన్ లాగా ఉపయోగపడి మీ కెరీర్కి ఉపయోగపడుతుందన్న ఒక సత్యాన్ని ఈ వీళ్ళు ఎవరైతే ఈ మోటివేటర్స్ ఉన్నారో మీకు అర్థమయ్యే భాషలో మీకు ఎలాగైతే ఇదిగా అంటే ఈజీగా మీరు ఈ 10వ తరగతిని ఈజీగా ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనే టెక్నిక్స్ కూడా వాళ్ళకి చెప్తూ చాలామందికి ఇది ఉపయోగకరంగా ఉండిండే ఇంతకుముందు కూడా. తప్పకుండా ఈసారి కూడా అలాగే ఉంటుందని చెప్పి అనుకుంటున్నాం. మనకు ఏమవుతుందో, ఎంత పెద్ద ఆపరేషనో అనే ఒక అనుమానంతో, భయంతో వెళ్తాం. కానీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పే స్వాంతన మాటలు, 1-2 మాటలు, నేనున్నపో నీకేంది అని అన్నాడనుకో, 90% రోగం తగ్గినట్టే అని ఫీల్ అవుతాం మనం. ఎందుకంటే ధైర్యమే గొప్పదై. ఆ ధైర్యాన్ని ఇచ్చేయడం వల్లనే ఒక డాక్టర్గా సగం రోగాన్ని తగ్గిస్తాడు. మిగతా అన్నీ సాంకేతికంగా మందుల ద్వారా తగ్గొచ్చు. మనకంటాం, పెద్దలు అంటారు, నమ్మకం ఉంటే తప్ప డాక్టర్ దగ్గరికి పోవద్దు. ఒకవేళ మనకు ఆ డాక్టర్ మీద నమ్మకం లేకపోతే ఎంత మంచి డాక్టర్ అయినా, ఎంత మంచి వైద్యం చేసినా కానీ అది మనకు సంతృప్తిని ఇయ్యది. అది సైకలాజికల్గా, మానసికంగా మనల్ని ఒకటి వేధిస్తుంటుంది. మనం అయ్యో ఈ డాక్టర్ దగ్గరికి ఎందుకు పోయినాం అని. అలా కాకుండా అసలు డాక్టర్ అంటే కంటి సమస్యలు వచ్చినా, ఇంకేదో సమస్యలు వచ్చినా ముందు డాక్టర్ సంజయ్కి చూయించుకోవాలి అనే ఒక ఆతృత, ఆత్మీయతను పెంచుకున్న డాక్టరు మన సంజయ్ కుమార్ గారు. జగిత్యాల ఇప్పుడు జిల్లా, ఆయన తన ప్రాక్టీసును మెట్పల్లిలో ప్రారంభించారు. ఆ మెట్పల్లి నుంచి జగిత్యాలకు వచ్చినా, మెట్పల్లిలో ఎంతమంది కంటి డాక్టర్లు వచ్చినా ముందు జగిత్యాలకు డాక్టర్ సంజయ్కి చూయించుకున్న తర్వాత ఆయన సలహా మేరకు వేరే దగ్గర ఏదైనా చూయించాలి అనే ఒక గురుత్వాన్ని, ఒక నమ్మకాన్ని కలిగించిండు. జగిత్యాల జిల్లాలోని 18 మండలాలు, సిరిసిల్ల రాజన్న జిల్లాలోని కొన్ని, బోయిన్పల్లి మండలం, చొప్పదండి, కొడిమేల, ఇట్లాంటి చాలా చోట్లలో ఒక మంచి డాక్టర్గా, జగిత్యాల అంటే డాక్టర్ సంజయ్ అని, మిగతా డాక్టర్లు ఉండొచ్చు కానీ సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. జీవితంలో మనకు ఏది ఉన్నా లేకున్నా కళ్ళు లేకపోతే మాత్రం కష్టమవుతుంది. మనందరం అదృష్టవంతులం. మన కళ్ళను కాపాడడానికి ఒక మంచి ఆత్మీయుడు, ఒక మిత్రుడు, స్నేహితుడు లాంటి డాక్టర్ మన జగిత్యాల్లో ఉండడం, ఆయనే గత 5 సంవత్సరాలు అంటే 2014 నుండి కూడా రాజకీయాల్లో ఉండి
శాసనసభ్యులుగా లేకున్నా అంతకంటే ఎక్కువ సేవ చేయడం, దానివల్లనే 2018లో జరిగిన ఎన్నికల్లో మన జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన శాసనసభ్యుల 10 మందిలో ఒకడుగా ఉన్నాడు. 60,000 ఓట్ల మెజారిటీ అంటే మాటలు కాదు. 10 మందిని ఒక సమావేశానికో లేక ఒక దగ్గరికి జమ చేయాలంటేనే కష్టమవుతుంది. అలాంటిది 104,000 ఓట్ల మెజార్టీతో 2 లక్షల ఓట్లున్న జగిత్యాల జిల్లాలో 104,000 జగిత్యాల నియోజకవర్గంలో 104,000 ఓట్లతో గెలిచిన సంజయ్ గారిని మరోసారి కూడా మనందరం కరతాళ ధ్వనులతో అభినందించాల్సిందిగా కోరుతూ వారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ చిన్నారులు 9th క్లాస్ అయిపోయి 10th ఎగ్జామ్కి పోతా ఉన్నారు. అందరూ కూడా దాదాపుగా నన్ను చూసే ఉంటారు. నేను కూడా చాలాసార్లు చాలా స్కూళ్ళలో కూడా వచ్చిన, అట్లనే ఇక పొలిటికల్గా వచ్చినా కాబట్టి మీకు అక్కడ ఇక్కడ కనబడుతూనే ఉంటాం. అంతేనా? అందరు చూసిరా? చూసారు. మరి ఇంతకుముందు చెప్పినట్టు నేను ఎక్కడికి వెళ్ళో వచ్చినాను కాదు, జగిత్యాలని పుట్టి ఇక్కడనే వీక్లీ బజార్ స్కూల్లో 7th వరకు చదివి, న్యూ హై స్కూల్లో 10th వరకు, ఆ తర్వాత ఇంటర్మీడియట్ వరకు ఎస్కేఎన్ఆర్ కాలేజీలో చదివిన తర్వాత మెడిసిన్కి వెళ్ళి వచ్చినాం. నా సొంత ఊరు కూడా గ్రామాలతో కూడా సంబంధం ఉంది. అంతర్గామ పక్కన ఊరే. మొన్న ఓటేస్తేందుకు మీ అమ్మ నాన్నలు పోయినప్పుడు కనబడ్డది కావచ్చు, డాక్టర్ సంజయ్ కుమార్ అంతర్గామ. ఇంకా అంత ఎనార్మస్ గ్రేసెల్స్ మనకి ఇంకా ఎంటీ ఉండిపోతుంటాయి అన్నట్టు. ఎంత పెద్ద సైంటిస్ట్ కానీ, ఎంత పెద్ద మేధావి కానీ, చదివినోడు కానీ. సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మరి రేపటి నాడు మీరు 10th క్లాస్ పోతున్నారు. ఇట్స్ అ టర్నింగ్ పాయింట్. 10th క్లాస్ అనేది ఇట్స్ అ టర్నింగ్ పాయింట్. నౌ యూఆర్ స్టడీయింగ్ 10th క్లాస్, టుమారో యూఆర్ గోయింగ్ ఫర్ 10th ఎగ్జామ్స్. అంతే కదా? 10th ఎగ్జామ్స్. మరి ఈ ఎగ్జామ్ తర్వాతనే ఇప్పటి వరకు అంతా కామన్, అందరికి కామనే. 10th తర్వాతనే నెక్స్ట్ హ్యూమానిటీస్కి పోవాలన్నా, బయాలజీ తీసుకోవాలన్నా, మ్యాథ్స్ తీసుకోవాలన్నా, లేకపోతే కొంతమంది ఇక్కడికి ఆపి ఐటీఐకి పోవాలన్నా, రకరకాలుగా ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. అంతే కదా? 10th వరకు అయితే కామన్. కాబట్టి రేపటి నాడు మీరేం కావాలి అని అనుకున్నా కానీ ఫస్ట్ ఇది ఫౌండేషన్. ఈ 10thలో మాత్రం ప్రతి విషయాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకొని, ఆ సబ్జెక్టులు ఉన్నంత చదువుకొని, మీరు పూర్తి అవగాహనతోటి రేపు ఎగ్జామ్కి వెళ్తే, ఇక ఎగ్జామ్లో ఏంటంటే ఫైనల్ కిక్ ఆఫ్ లెక్క. మనం ఫుట్బాల్ ఆడి 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 లాస్ట్కి ఒక గోల్ కొట్టింది ఫైనల్ అన్నట్టు. ఆ ఎగ్జామ్ నాడు మీరు ఎంత మంచిగా రాస్తారని మార్కులు వస్తాయి. అంతేనా? ఈ సంవత్సరం అంతా చదివింది ఒక ఎత్తు, ఆ అస్సలు నాడు అక్కడ కూర్చొని రాసింది ఒక ఎత్తు. అస్సలు టైంకు మీరు కొద్దిగా టెన్షన్ పడో, సడన్గా రే నేను మర్చిపోయినా అనుకుని అటే పోయో ఇబ్బంది పడితే మనకు మార్క్స్ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మరి అందుకనే ఇవాళ మీ కరెస్పాండెంట్స్ అందరు కూడా మీకోసం ఒక గొప్ప సైకాలజిస్ట్ సత్యనగేష్ గారు, ప్రముఖ సైకాలజిస్ట్, రాష్ట్రం అంతా కూడా వారి పేరు అందరూ విన్న వాళ్ళమే. అట్లాంటి సైకాలజిస్ట్ ఇవాళ మీకు మోటివేట్ చేయడానికి, రేపటి నాడు ఎగ్జామ్లో ఎట్లా రాయాలి, ఎగ్జామ్ లేదని మీకు తెలియని వస్తే, కొంచెం అటు ఇటు ఉన్న వస్తే ఎట్లా దాన్ని చేయాలి. ఇప్పటికే మీ టీచర్స్ అసలు మీ బెస్ట్ మోటివేటర్స్ మీ తల్లిదండ్రులు మనకు జీవితంలో. అంతేనా? ఆ తర్వాత బెస్ట్ మోటివేటర్స్ ఇక మీ టీచర్స్. ఇక మిగతా మేము 10 నిమిషాలు చెప్పినా, 3 గంటలు సత్యనగేష్ గారు చెప్పినా, దిస్ ఇస్ లైక్ ఎ ఫైనల్. బికాస్ ఈజ్ అన్ అథారిటీ ఇన్ దట్. వారు తీసుకొచ్చారు. కానీ మీకు ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు మీకు చెప్పిన టీచర్స్, ఇంట్లో మీకు బుద్ధి మాటలు చెప్పిన తల్లిదండ్రులు, మీకు కనిపించిన తల్లిదండ్రులే అసలు మోటివేటర్స్ మనకు, వాళ్ళు చెప్పేది. కానీ ఫైనల్గా ఇవాళ సత్యనగేష్ గారు ఇవన్నీ కలిపి ఇన్ని రోజులు మీ తల్లిదండ్రులు చెప్పినాయి, మీ టీచర్స్ మోటివేట్ చేసినాయి, కలిపి ఎలా చేయాలని చెప్పడానికి ఇవాళ వచ్చిందని చెప్పమని నేను భావిస్తున్నా అల్టిమేట్గా. అంతేగాని ఈ 2-3 అవర్స్లో చెప్పింది డెఫినెట్గా ఏ గ్రేట్ దిస్ థింగ్. అందుకే వారిని పిలిచారు. కానీ గత కొన్ని నేర్చుకున్నారో తల్లిదండ్రుల నుంచి కానీ, మీ ఉపాధ్యాయుల నుంచి, మీ కరెస్పాండెంట్ నుంచి అది అన్నట్టు మర్చిపోవద్దు. మీ సీనియర్స్ నుంచి కూడా ఎన్నో నేర్చుకుంటారు మంచి. ఇవన్నీ కూడా మనకు జీవితంలో చాలా ఉపయోగపడతాయి. మరి రేపటి నాడు కొందరు ఇంతకుముందు చెప్పినట్టు సైన్స్ పోవచ్చు, మ్యాథ్స్ పోవచ్చు, రకరకాలుగా పోవచ్చు. ఇంట్లో పోయినా కానీ ఒకటే గోల్ పెట్టుకోవాలి. ఇంతకుముందు మీ కరెస్పాండెంట్ చెప్పినట్టు
ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్. దానికి నేను కూడా ఒక ఉదాహరణ. అంతేనా? 2014 ఓడిపోయినా. ఇవాళ ఎంత పెద్ద మేయాడితోటి గెలిచినా అంత సీనియర్ లీడర్ మీద. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్. సో వీ షుడ్ గో ఆన్. రవిప్రసాద్ గారు చాలా బాగా చెప్పారు. అండ్ సక్సెస్ ఈజ్ నెవర్ ఎండింగ్. అండ్ దిస్ ఈజ్ నాట్ ద ఫైనల్. ఇట్ ఈస్ నాట్ నెవర్ ఎండింగ్. అగైన్ ఐ హ్యావ్ టు వర్క్ ఫర్. అంతే కదా? సో అట్లనే విద్యార్థి దశలో కూడా నేను ఫెయిల్ అయినా. నేను ఫెయిల్ కాలేనిది కాదు, కానీ ఆ తర్వాత బాగా చదువుకున్నా, మంచి డాక్టర్ అయినా. ఇవాళ నేను ఇంతకుముందే చెప్పినారు, గర్వంగా చెప్పుకోవచ్చు, నేను చేసిన కంటి ఆపరేషన్లు ఈ జిల్లాలలో హైదరాబాద్లో ఎవరైనా ఉంటుంటారు, కానీ ఇండివిజువల్గా దాదాపు నాకు తెలిసి ఎవరు చేయలే. అలా ఈ 4 ఏళ్ళకి తగ్గించిన. ఎస్పెషల్లీ ఒక 10 సంవత్సరాలు 2007 నుంచి 14 వరకు, ముఖ్యంగా 7 సంవత్సరాలు నేను చేసినన్ని ఒక 20,000 25,000 చేసిన జస్ట్ 7 ఏళ్ళల్లో. ఎట్లా చేయగలిగినాం? ఒక పట్టుదల, ఒక ఇది చెయ్యాలి, నేర్చుకోవాలనే తపన, జీవితం గడపడానికి ఈనాడు పునాది వేసిన మీ ఉపాధ్యాయులు, అదేవిధంగా ఫైనల్గా ఒక మంచి మోటివేషన్ క్లాస్ పెట్టాలి అన్నీ కలిపి. ఎందుకంటే అందరం ఏం చెప్పినా ఈజ్ అ ఫైనల్లీ గుడ్ సైకాలజిస్ట్ కాబట్టి సత్య నగేష్ గారిని కూడా ఇవాళ మీకు పిలిపించిండ్రు. మిమ్మల్ని పిలిపించి వారితో ఒక మంచి మోటివేషన్ క్లాస్ మీకు 3 గంటలు అన్ఇంటరప్టెడ్గా పెడుతున్నందుకు, నేను ఇంత మంచి ఆలోచన చదువుకు కరెస్పాండెంట్స్ అందరినీ, ట్రస్మా జగిత్యాల శాఖను అభినందిస్తూ, మరి ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకోండి. మా ముఖ్యమంత్రి గారు కూడా, మీరు నమ్ముతారో నమ్మరో, పోగానే మా అందరికీ మనసుకు ఒక బుక్కును పెన్ వచ్చేస్తుంది. వెళ్ళగానే సార్ అనర్గళంగా మాట్లాడుతుంటారు, మీరు తెలుసు కదా, అన్నీ నోట్ చేసుకోమంటారు, నోట్ చేసుకొని వస్తాం. అట్లనే మీరు కూడా ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి. ఏదైతే సత్యనగేష్ గారు వారి అనుభవపూర్వకంగా ఒక మంచి సైకాలజిస్ట్గా పేరు తెచ్చుకొని ఇప్పుడు చెప్పే 2 గంటలై మీకు దాదాపు ఒక 40 సంవత్సరాలకు ఉపయోగపడతాయని చెప్పి నేను భావిస్తూ, మరి ఈ ప్రోగ్రాం మంచి సక్సెస్ఫుల్గా ఎండ్ కావాలని చెప్పి కోరుతూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా సత్య నగేష్ గారు ఇక్కడికి వచ్చినందుకు కూడా వారికి కూడా నా తరఫున కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాం.